హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు హల్వా తినాలనిపిస్తుందా? అయితే ఈ రెసిపీ అస్సలు మిస్ అవ్వకండి. గోధుమ రవ్వతో ఇంత మెత్తగా మంచి నెయ్యి వాసనతో హల్వా చేయొచ్చంటే నమ్ముతారా? అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పండగలు, వ్రతాలు, నోములు ఉన్నప్పుడు మనం తొందరగా అయిపోతుందనేసి పాయసం చేసుకుంటుంటాం కదా. కానీ ఓసారి ఇలా గోధుమ రవ్వ హల్వా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా అయిపోతుంది. ఈ హల్వా చేయడం కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. హల్వా చేసుకోవడానికి నెయ్యి ఎక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. నెయ్యి అంతా కరిగిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు బాదం, జీడిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇదే నెయ్యిలోకి 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోధుమ రవ్వ ఇలా తెల్లగా కనిపించాలి. అప్పుడే ఇది మంచిగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులోకి వేడిగా ఉన్న నీళ్లు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లను వేడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమ రవ్వను బాగా ఉడికించుకోవాలి. చూడండి, గోధుమ రవ్వ ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం పొడి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వును వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల హల్వా అనేది మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు దీనిని ఇంకాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్లో ఇంకా హల్వా టేస్ట్ మరింత పెరగడానికి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. లాస్ట్లో మరో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. మీరు దీనిని ప్రసాదం కోసం చేసుకున్నట్లయితే కొద్దిగా జాజికాయ, పచ్చికర్పూరం వేసుకోండి. అప్పుడు గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది. చూడండి, హల్వా అంతా దగ్గర పడి రెడీ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, మన గోధుమ రవ్వ హల్వా రెడీ. చూడండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. ఒక్కసారి ఈ కొలతలతో చేసి చూడండి, హల్వా సూపర్ అనిపిస్తుంది. పండగలు, వ్రతాలు ఉన్నప్పుడు ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ టైంలో ఈ హల్వాని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.